వి24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96616699. తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. ఈఓ శ్యామలరావు మొన్న మధ్యన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడండి. చాలామంది నన్ను కోరారు, మీరు ప్రెస్ మీట్ గురించి మీరు వీడియో చేయండి అని. అందుకని వీడియో చేస్తున్నాను. తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన శ్యామలరావు, చైర్మన్ బిఆర్ నాయుడు అండ్ అడిషనల్ ఈఓ అయిన చౌదరి గారు ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టి నేను శ్యామలరావు జరిగిన సంఘటనకి క్షమాపణ చెప్తాను అనుకున్నా. అది చెప్పకుండా ఎంత దారుణం అండి. సంఘటన జరిగింది అంటే తొక్కిసలాడ సంఘటన జరిగింది తిరుమల అని చెప్తున్నారు. తిరుమల కాదు, అది తిరుపతి. అతను మరి ఏ ఈవో నాకు అర్థం కాదు. ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటాడు. ఐఏఎస్ చదివిన వ్యక్తి అలా మాట్లాడొచ్చా అండి? జరిగిన సంఘటన తిరుపతిలో జరిగి ఉండొచ్చు, కానీ దానికి కారణం తిరుమలే కదా. తిరుమల దర్శనం కోసం భక్తులు ఉన్నదే కదా. తిరుమల దాంట్లో తప్పే ఉందో అర్థం కాదు నాకు. అట్లా అంటున్నారు, అది కరెక్ట్ కాదు. అదే అతని యొక్క నిర్లక్ష్యమా, ఏమంటుందని అహంకారమా అని ప్రజలు నిర్ణయిస్తారు. ఆల్రెడీ ప్రజలు నిర్ణయించారు. చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పారు, కానీ తన బోర్డు తరఫున తన తరఫున ఈ ఈఓలు ఇద్దరు కూడా క్షమాపణ చెప్పలేదు. పైగా ఈ సంఘటన తిరుమలలో జరిగింది, తిరుపతిలో జరగలేదని చెప్తూ ఇది ఎవరో ఒకరు చేసిన తప్పకి అన్నట్టు ఎవరో ఏంటండి. నీకు ఈఓ, నువ్వు బుద్ధి ఉండాలి నీకు మాట్లాడడానికి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు అలా బుద్ధి లేకుండా మాట్లాడితే ఎట్లా? శ్యామలరావు, లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్, సెంట్రల్ రైల్వే మినిస్టర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో రైలు యాక్షన్ అయితే తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేశాడు. అటువంటి విలువలున్న భారతదేశం మంది. విలువలు లేకుండా ఒక ఈవో ఎలా పనిచేస్తావు అసలు నువ్వు? సంఘటన తిరుపతి కావచ్చు, తిరుమల ఏదైనా కావచ్చు, తిరుమల దేవుడి కోసమే జరిగిన సంఘటన. అది ఎవరు మొత్తం వేస్తావేంటి బాధ్యత లేకుండా? బాధ్యత తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఆయనకు తెలియదా? ఆయన ఎందుకు వచ్చి క్షమాపణ చెప్పుకున్నాడు ప్రజల్లోకి వచ్చి? ఆయన హాయిగా విజయవాడ కూర్చోవచ్చు కదా. తిరుపతి వచ్చి ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ బెడ్ల మధ్య కూర్చుని మోకాల మీద కూర్చున్నాడు. వాళ్ళందరూ మంచాల మీద కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు మోకాల మీద కూర్చుని క్షమాపణ చెప్పాడు. చేతులు పెట్టి క్షమాపణ చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఏం అవసరం ఆయనకి? చేసిన తప్పు మీది. మీ అహంకారం, పొగరమోతుతనం అది. మీరు ఈ చైర్మన్ గారు మధ్య సఖ్యత లేక మండలిని పట్టించుకోకుండా వదిలేసి గాలికి మీరు మనుషులు తప్పుడు పనులు చేస్తున్నారు. శ్యామలరావు గారు, మీరు చైర్మన్ తిరుపతి ఏవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిపోతే కొమ్ములు రావు మీకు. ఏదైనా ప్రజలతో వస్తుంది మీకు, ప్రజలే మీకు. అది తెలుసుకోండి. అల్టిమేట్గా మీకు అందరికి కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. మీ ఈఓలు కావచ్చు, చైర్మన్ కావచ్చు, బోర్డు మెంబర్లు కావచ్చు, ఎవరికైనా సరే మీరు స్థాయి దాటి మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్ అంటే ఏదన్నా మనం తప్పు చేస్తే తప్పు సరిదిద్దుకునేటట్టు చేస్తామండి, ఇక ముందు జరగకుండా చేస్తామండి అని చెప్పాలి. జరగకూడదు, తప్పు జరిగిపోయింది. తిరుమల దేవస్థానంలో తొక్కిసలా జరిగిన సంఘటన ఇంతకుముందు లేదు, తొలిసారి జరిగింది. దానికి కారణం నీ యొక్క అధీనంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీలో జరిగింది. ఇది సిగ్గుపడు, తల దించుకో, పశ్చాత్తాపడు. అది లేదు నీ దగ్గర. ఆ పశ్చాత్తాపం లేదు, మీ ఎవరిద్దరికి లేదు. ఈవెన్ మీ చైర్మన్ కూడా పవన్ కళ్యాణ్ చెప్పమంటేనే క్షమాపణ చెప్పాడు. దట్ ఈజ్ అంత నీచంగా పరిపాలిస్తున్నారు తిరుపతి దేవస్థానాన్ని. ఒక్కసారి మీరు మంచిగా
దేవుని యందు భక్తితో ఉంటే ఉండండి, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఇంకొక మంచి వాళ్ళు ఎవరినో చూసి వేసుకుంటారు. ఏదైనా కానీ ఒక ధర్మం, నీతి, న్యాయం, ఒక సనాతన ప్రేమ, వాత్సల్యం, ప్రజలంటే గౌరవం ఉన్నవాళ్ళే ఆ మండలిలో కానీ ఆ టీటీడీ చైర్మన్ పదవి కానీ ఈవోలు కానీ ఉండాలని ప్రజలు కోరుతున్నారు. ఆ విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రేపు ఎవరో కొంతమంది కోరుతున్నట్టు డిప్యూటీ సీఎంగా ఇంకొక ఉప ముఖ్యమంత్రిగా రాబోతున్న లోకేష్ గారికి నేను విన్నవించి చెప్తున్నా, ఇటువంటి నీచుల్ని, ఇటువంటి పశ్చాత్తాపం లేని మనుషుల్ని తప్పించి ఇంకొక మంచి వారిని పెడితే బోర్డులో, టీటీడీ బోర్డులో మీకు మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చైర్మన్ గారికి నాకు విభేదాలు లేవు, విభేదాలు చెప్పాల్సింది. విభేదాల్లోనే ప్రజలందరికీ తెలిసిపోయింది. అక్కడ కొత్తగా నువ్వు చెప్పేది ఏముంది? అక్కడ అది చెప్పుకుంటే నీ విభేదాలు మార్చిపోతాయా? ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన నీకు మీ ఇద్దరి మధ్య విభేదాలు లేవని తెలుసుకుంటారు. ఎవరు చెప్తారు? ఆల్రెడీ బయటకు వచ్చింది. అది మీరు కప్పించుకుంటే సరిపోవు. ఈ తప్పులే. ప్రెస్ మీట్కి విలువ తెలుసుకురండి. ప్రెస్ మీట్ అంటే మేమేం చేయబోతున్నాము, ఈ తప్పులు జరిగినాయి, ఈ తప్పులు జరగకుండా చేస్తాం, మమ్మల్ని క్షమించండి, ఇంకోసారి ఈ తప్పులు జరగకుండా చేసుకుంటాం, ఎలా జరిగింది పొరపాటు జరిగింది, ఇలా మేమంతా సమైక్యంగా ఉండి అన్ని ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి మేము ఇటువంటి సంగతి జరగడానికి చేస్తామని చెప్పాల్సింది పోయి తెలుగు ప్రజలారు గమనించండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను కోరుకున్నది ఒకటే, ఇటువంటి వ్యక్తులు టీటీడీ బోర్డులో కానీ, టీటీడీ మండలిలో కానీ, టీటీడీ చైర్మన్గా కానీ, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండడం సరిపడరని ప్రజలు అనుకుంటున్నారని మీరు గ్రహించమని మీకు చెప్తున్నాను. జై జనసేన, జై హింద్.